ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్ షహీనాపై దృష్టి సారించాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం డాక్టర్ షహీనా కీలక నిందితురాలైన ముజామిల్, ఆదిల్ మరియు ఒమర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వీరందరూ ఒకే ఉగ్రవాద విభాగంలో సభ్యులు. ఆమె ముజామిల్తో సంబంధంలో ఉందని, వీరి వద్ద గణనీయమైన రికవర్లు జరిగాయని ఏజెన్సీలు కనుగొన్నాయి. డాక్టర్ షహీనా తరచుగా కాశ్మీర్కు వెళ్లి ఆ గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు ఏజెన్సీలు కనుగొన్నాయి. ఈ మాడ్యూల్ 35 నుంచి 40 లక్షల రూపాయలకు సమీకరించిందని, షహీనా గణనీయంగా దోహదపడిందని భావిస్తున్నారు. ఫరీదాబాద్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాహనం కూడా ఆమె పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయబడింది. సేకరించిన పదార్థాలు వ్యవసాయం కోసం కాదు, ప్రణాళికబద్ధమైన పేలుళ్ల కోసమని ఆమెకు పూర్తిగా తెలుసని వర్గాలు చెబుతున్నాయి. షహీనా, ముజామిల్ మరియు ఒమర్ మధ్య గుప్తీకరించిన కమ్యూనికేషన్లు వైద్య సంక్షేమ సంఘాలు మరియు NGO మార్గాల ద్వారా మళ్లించబడ్డాయి. తర్వాత అక్రమ నిధుల బదిలీలకు కవర్లుగా బహిర్గతమయ్యాయి. ఢిల్లీ NCRలోని ఆల్పల నెట్వర్క్తో ఆమెకున్న అనుబంధమే ఆమె తీవ్రవాదీకరణకు ప్రారంభ బిందువు అయి ఉండవచ్చని మరియు విస్తృత విభాగానికి కీలకమైన నియామక కేంద్రంగా ఉండి ఉండవచ్చని ఇప్పుడు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. డాక్టర్ షహీనా తన వృత్తిపరమైన నేపథ్యాన్ని ఉపయోగించి తీవ్రవాద ఉద్దేశాన్ని కప్పిపుచ్చడానికి మరియు భద్రతా పరిశీలనను తప్పించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో ఆమె ఈ దర్యాప్తులో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచింది.